గుడ్ ఆఫ్టర్నూన్. ఇవాళ మనం మార్కెట్లో V70 అనే కొత్త ఫోన్ వచ్చింది. అదే మన ఒప్పో రెనో 15 వచ్చింది. ఈ రెండింటికి కంపారిజన్ చూద్దాం. ఫస్ట్ గా మనకు రెనోలో అండ్ ఒప్పోలో వచ్చేసి కెమెరా చాలా మందికి చాలా విధాలుగా కెమెరా అనేది ముఖ్యం. అందుకోసం ఫస్ట్ కెమెరా నుంచి చేద్దాము. తర్వాత ఇంకా కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి కెమెరా పార్ట్. కెమెరా వచ్చేసి రెనో 15 ప్రో మినీలో మనకు 200 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ వస్తుంది. అదే V70లో వచ్చేసి మనకు 50+50+8+50 వస్తుందండి. ఇందులో మనం ఏంటిది అంటే రెనో 15లో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. దీంట్లో అల్ట్రా క్లియర్ ఫొటోస్ అనేది తీసుకోవచ్చు. అది కాకుండా 50 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా వస్తుంది. ఇందులో 3.5x జూమ్ వరకు తీసుకోవచ్చు. అదే కాకుండా అల్ట్రా వైడ్ కెమెరా అది 50 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ ఫ్రంట్ అల్ట్రా వైడ్ యాంగిల్ విత్ FOV 100° FOV తో వస్తుంది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ రెనో 15 ప్రో మినీలో వస్తుంది. అదే వచ్చేసి Vivo70లో చూసుకున్నట్టయితే మనకు వివోలో ఫ్రంట్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ వస్తుంది. పోర్ట్రేట్ కెమెరా 50 మెగాపిక్సెల్ వస్తుంది, బట్ 3x జూమ్ మాత్రమే వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ వస్తుంది. అండ్ అదే కాకుండా ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ వస్తుంది, బట్ అందులో 92° FOV తో వస్తుంది. ఇది కాకుండా మనకి ఇందులో జూమ్ రెనో 15 మినీలో జూమ్ వచ్చేసి 120x వరకు తీసుకోవచ్చారు. అదే మనకు వివో V70లో మనకు ఓన్లీ 100x జూమ్ మాత్రమే ఉంది. ఇది కాకుండా వీడియో రికార్డింగ్ మనం 4K రికార్డింగ్ చేసుకోవచ్చు. 4K 60 FPS HDR మోడ్ అండ్ స్టడీ మోడ్ లో మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు రెనో 15 సిరీస్ లో. అదే కాకుండా వివోలో వచ్చేసి స్టడీ మోడ్ లేదు. అండ్ కెమెరా వీడియో రికార్డింగ్ 4K రికార్డింగ్ అయ్యేటప్పుడు కెమెరా స్విచ్చింగ్ లేదు. రేర్ టు ఫ్రంట్ అండ్ ఫ్రంట్ టు రేర్ వివోలో చేసుకోవడానికి లేదు. మనకు ఒప్పోలో వచ్చేసి చేసుకోవడానికి ఉంది. ఇందులో బెస్ట్ అండ్ యూనిక్ క్వాలిటీస్ కొన్ని ఉన్నాయి. లైక్ ఇప్పుడు మనం ఒక ఫోన్ తీసుకుంటే మనకు ఫోన్ లో 3D బ్యాక్ ప్యానల్ 3D కార్వింగ్ లో వచ్చింది. దాన్ని హాలో ఫ్యూజన్ టెక్నాలజీతో తీసుకొచ్చారు ఇండియాలో ఫస్ట్ టైం. అదే కాకుండా మనకు గోల్డ్ స్పెక్టెడ్ గ్లాస్ వస్తుందండి. ఒకే ఫ్రేమ్ తో ఒకే గ్లాస్ తో మొత్తం ఫోన్ అనేది చెక్కినట్టుగా ఉంటుంది. ఐఫోన్ లెవెల్ డిజైన్ అనేది ఇస్తున్నారు. అదే కాకుండా మనకు ఇందులో కాంపాక్ట్ సైజ్ వస్తుంది. 6.32 సైజ్ తో మనకు ఫోన్ అనేది అవైలబుల్ లో ఉంటుంది. ఇది కాకుండా మనకు సెక్యూరిటీ అప్డేట్స్ మనకు ఒప్పోలో మనకు 5 years ఆఫ్ ఒప్పో మేజర్ అప్డేట్స్ ఇస్తుంది. అదే కాకుండా సెక్యూరిటీ అప్డేట్ 6 years వస్తుంది. అదే వివోలో కనుక చూసుకుంటే 4 years OS అప్డేట్ ఇస్తుంది అండ్ 6 years ఆఫ్ మనకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేది అవైలబుల్ లో ఉంటది. అది కాకుండా మనం పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకు MTD 8450 డైమండ్ సిటీ తో మనకు ప్రాసెసర్ అనేది వస్తుంది. అదే వివోలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 తో వస్తుంది. ఇందులో యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే మనది యాంటిట్యూడ్ స్కోర్ 20.9 lakhs వస్తుంది. అదే మనకు వివోలో 18.9 lakhs వస్తుంది. ఇక్కడ కూడా మనం కొంచెం బెటర్ గా అనుకోవచ్చు. అది కాకుండా మనకు ఇమాజినింగ్ అంటే మనం కొత్తగా చేసుకోవడానికి మనకు AI ఫీచర్స్ అనేది ఇచ్చారు. లైక్ AI పోర్ట్రేట్ గ్లో, నైట్ టైంలో ఏదైనా బై మిస్టేక్ ఫోటో తీసినా దాన్ని గ్లో చేస్తుంది. AI పాప్అవుట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మనం ఇమేజెస్ అప్లోడ్ చేయాలనుకుంటే పాప్అవుట్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. అదే కాకుండా మనకు పర్సనలైజేషన్ AI మైండ్ స్పేస్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇవన్నీ మనకు ఫోన్ లో వస్తున్నాయి. థ్యాంక్ యూ.